ట్రంప్ మామ్ కొట్టిన దెబ్బకి అబ్బా అనాల్సి వస్తుంది. August 27 అప్పటి నుంచి మనం రొయ్యలు తినలేము. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. స్టోరీ ఏంటో నేను చెప్తాను. ఇండియాలో డీమార్ట్కి కూడా తెగ రెడీ అయ్యలేదని, అలాంటిది వాల్మార్ట్కి మాత్రం రొయ్యలు కొనుక్కోవడానికి నైట్ డ్రెస్లు ఇవన్నీ చెప్పులేసుకుని వెళ్ళాల్సి వస్తుంది. స్టోరీ ఏంటంటే వాల్మార్ట్ 27 నుంచి మన ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్కి ప్రైస్ డిఫరెన్స్ ఉంది. అంటే 50% టారిఫ్ ఇంప్లిమెంటేషన్ అవుతుంది. అప్పటి నుంచి మనం షింప్స్ తినలేము, ఎందుకంటే ఆ ప్రైజులు మనం తట్టుకోలేము. ఇది జస్ట్ ½ కిలో. మన ఆంధ్రప్రదేశ్ ద లార్జెస్ట్ ఎక్స్పోర్ట్ ఆఫ్ రొయ్యలు తెలుసా? కాకినాడ, విశాఖపట్నం, శ్రీకాకుళం, తర్వాత భీమవరం, తర్వాత వెస్ట్ గోదావరి, ఇవన్నీ లార్జెస్ట్ ఎక్స్పోర్టర్ అనమాట. మనం రొయ్యల చెరువు ఇవన్నీ వేస్తాం చూసారా? సో ఇవన్నీ అబ్రాడ్కి ఎక్స్పోర్ట్ చేసుకుంటాడు. అది వాల్మార్ట్ వాడు కొనుక్కుంటాడు. నెక్స్ట్ వీక్ అంటే 27 August నుంచి అదైతే జరగదు, ఎందుకంటే వాడు 50% టారిఫ్ అన్నది ఇంప్లిమెంట్ అవుతుంది. సో ఇప్పుడు ఎవరు ఇంత డబ్బులు పెట్టి తెచ్చుకోవాలనుకోరు మన గూడ్స్ని. ఒకవేళ తెచ్చుకున్నా అవి కొనుక్కునే ప్రైస్లో మనం కూడా ఉండం. నా సజెషన్ ఏంటంటే మీ పిల్లలు కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఎవరన్నా అబ్రాడ్లో ఉంటే, ఎస్పెషల్లీ యూఎస్లో ఉంటే, వాళ్ళకి మాత్రం పార్సల్ ఈ మండే వేసేస్తే నెక్స్ట్ ఫ్రైడేకి వచ్చేస్తాయి. ఇంక్లూడింగ్ మా పార్సల్ అన్ని కాల్ చేసి నెక్స్ట్ వీక్ నుంచి నేను పార్సల్ వేయలేనండి, మీరు ఏం కావాలన్నా ఈరోజు షాపింగ్ చేసేసుకోండి, మీకు మండే పార్సల్ వేసేస్తే మీకు ఫ్రైడేకి వెళ్ళిపోతాయని చెప్పాడు. మా మమ్మీ గబగబా పాప నీకేం కావాలి అంటే నాకు రొయ్యలు పచ్చడి కావాలి మమ్మీ అన్నాను. ఇంకా వెంటనే మా మమ్మీ అయితే పచ్చళ్ళు పెట్టడం స్టార్ట్ చేశారు ఈరోజు. ఇంకా యాజ్ ఇట్ ఈజ్ ఎలా ఉన్నా సరే ఫస్ట్ పార్సల్ అయితే వేసడానికి రెడీగా ఉన్నారు. ఇది మీకు కూడా యూజ్ అవుద్ది. ఎవరన్నా సరే లైక్ మీరు పార్సల్ వేయాలనుకుంటే ఇదే బెస్ట్ టైం బిఫోర్ 27th.